ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. భగవద్భక్తులందరికీ నమస్కారం. తిరువన్నామలై క్షేత్రంలో ప్రతిరోజు ఒక వితంతువైనటువంటి ఒక వృద్ధురాలు ప్రతినిత్యం కూడా వంట చేసి ఆ చేసినటువంటి వంటని ఒక క్యారేజ్లో అంతా ప్యాక్ చేసుకుని అరుణాచల పర్వతం ఎక్కి ఈ బ్రాహ్మణ స్వామి విరూపాక్ష గుహలో ఉన్నప్పుడు విరూపాక్ష గుహ దగ్గరికి, అదేవిధంగా తర్వాత స్కందాశ్రమానికి వెళ్ళిన తర్వాత స్కందాశ్రమానికి ప్రతిరోజు ఆ కొండ ఎక్కి కష్టపడి ఆయనకు ప్రతిరోజు కూడా ఈ భిక్ష తీసుకుని వెళ్ళి పెడుతూ ఉండేది. తర్వాత కాలంలో 1922 సంవత్సరం తర్వాత కాలంలో రమణాశ్రమం ఏర్పాటు అయ్యి అక్కడ అంతా కూడా భోజనానికి ఎలాంటి ఇబ్బంది లేనటువంటి సమయంలో కూడా ఆవిడ ఆపకుండా ప్రతి నిత్యం కూడా 10 గంటలకల్లా రమణాశ్రమానికి ఈ క్యారేజ్ తీసుకుని పోయి స్వామి హాల్లో భక్తుల మధ్య కూర్చొని ఉంటే బయట వరండాలో ఎదురు చూస్తూ ఉండేది. మధ్యాహ్న భోజన సమయానికి ఆ క్యారేజీని స్వామికి ఇచ్చేది. స్వామి అక్కడ ఉన్నటువంటి భక్తులు ఆ క్యారేజీలో ఉన్నటువంటి భోజనాన్ని సగం స్వామికి పెట్టి సగం వచ్చేసరికి భక్తులందరికీ వితరణ చేసేవాళ్ళు. మిగతాది ఆ తీసుకొచ్చిన ఆవిడకి ఇచ్చేవాళ్ళు. ఆవిడ ఆ మిగిలిన దాన్ని తిని సాయంత్రం 4-5 గంటల వరకు ఆశ్రమంలోనే ఉండి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసుకుని తిరిగి ఊర్లోకి వెళ్ళిపోయేది. ఈ విధంగా ఆవిడ చనిపోయేటటువంటి వరకు కూడా ఈ విధంగా చేస్తూనే ఉంది. ఒక్కరోజు కూడా ఆవిడ ఆపలేదు. కుండపోత వర్షం రానివ్వండి, ఎలాంటి వాతావరణ సమస్యలు వచ్చినా కూడా ఒక్కరోజు కూడా ఆపకుండా స్వామికి భిక్ష సమర్పించడం జరిగింది. ఆవిడ పేరే ఎచ్చమ్మాళ్. ఆవిడ అసలు పేరు లక్ష్మీ అమ్మల్. తిరువన్నామలైకి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మండకుళత్తూరు అనేటువంటి గ్రామానికి చెందిందే ఈ లక్ష్మీ అమ్మల్. ఆవిడకి వివాహం అయిన తర్వాత తన భర్త ఉద్యోగరీత్యా నెల్లూరు జిల్లాలోని కరేడు ప్రాంతానికి బదిలీ అవ్వడం జరిగింది. ఆ సమయంలో వాళ్ళు మన తెలుగునాట కూడా చాలా కాలం ఉండటం జరిగింది. ఆ సందర్భంలో ఒకరోజు ఆవిడకి కలలోకి ఒక సాధువు, ఒక యువకుడైనటువంటి ఒక సాధువు గుండు చేయించుకొని తెల్లని కౌపీనం పెట్టుకొని ఆవిడ కలలో రావడం జరిగింది. ఈ విషయాన్ని తర్వాత ఆవిడ లక్ష్మీ అమ్మల్ ఆవిడ తన భర్తకి తెలియజేస్తే ఆయన ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక పండితుడి దగ్గరికి వెళ్ళి ఆయనకి ఈ విషయాన్ని చెబితే ఆయన పరిశీలించి ఆ కలలో కనపడింది సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వరుడే అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ లక్ష్మీ అమ్మల వాళ్ళ యొక్క కులదైవం కూడా సుబ్రహ్మణ్యేశ్వరుడే. అందువల్ల వాళ్ళు సంతోషించారు ఆ విషయానికి, సుబ్రహ్మణ్యేశ్వరుడి కల్లోకి వచ్చాడు అని చెప్పేసి. ఇలా జరిగిన కొంతకాలానికంటే పూర్వం ఒకసారి వాళ్ళకి ఒక బిడ్డ పుట్టి చనిపోవడం జరిగింది. ఈ కళ వచ్చిన తర్వాత కొంతకాలానికి వాళ్ళకి ఒక మగపిల్లవాడు, తర్వాత కొంతకాలానికి 2 ఆడపిల్లలు పుట్టడం జరిగింది. తర్వాత వాళ్ళు వృత్తిరీత్యా ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా, ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఉంది, కందుకూరు గ్రామానికి బదిలీ అయ్యారు. బదిలీ అయిన తర్వాత ఆ సమయంలో తిరిగి ఈ యువ సన్యాసి ఆవిడ కల్లోకి వచ్చి ఒక సంస్కృతంలో ఉన్నటువంటి ఒక లేఖని ఆవిడకి అందజేయడం జరిగింది. ఆవిడ ఆ లేఖను చూసి, స్వామి నాకు సంస్కృతం రాదే అని చెప్పేసి అంది. అంటే ఆయన పర్వాలేదమ్మా, దగ్గరలో ఒక ఆయన జ్యోతిష్కుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి చూయించు అని చెప్పి అదృశ్యం అవుతాడు. ఆవిడ అలాగే నిద్రలేచిన తర్వాత తన భర్తకి ఈ విషయాన్ని తెలియజేస్తే ఆయన అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి ఆయనకి ఈ లేఖను చూపిస్తే ఆయన ఈ కళ్ళ వచ్చింది సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వరుడే, మళ్ళీ 2వసారి రావడం జరిగింది అని చెప్పేసి వాళ్ళకి తెలియజేస్తాడు. ఆ సందర్భంలో ఆవిడకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క మంత్రాన్ని ఆ జ్యోతిష్కుడు ఆవిడకి ఉపదేశించడం జరిగింది. ఆ క్షణం నుంచి ఆవిడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రతినిత్యం కూడా జపం చేసుకుంటూ ఉండేది. తరువాత కొంతకాలానికి ఆవిడ దురదృష్టమా అన్నట్లుగా మొదటగా తన బిడ్డ, మగబిడ్డ, తర్వాత తన భర్త, తర్వాత తన కుమార్తె అందరూ వరుసగా అనుకుని చనిపోయారా అన్నట్లుగా చనిపోవడం జరిగింది. వరుస పెట్టి, అంటే ముందు కొడుకు చనిపోయాడు, తర్వాత భర్త చనిపోయాడు, తర్వాత కూతురు చనిపోయింది. వరుసగా చనిపోయేసరికి ఆవిడ తీవ్రమైనటువంటి దుఃఖంలో మునిగిపోయింది. ఎచ్చమ్మాళ్, లక్ష్మీ అమ్మల్, ఆవిడ్ని ఎచ్చమ్మాళ్ అని అంటారు. ఈ తీవ్రమైనటువంటి దుఃఖంలో మునిగిపోయి ఏం చేయాలో అర్థం కానటువంటి స్థితిలో ఆఖరి ఇంకొక కూతురు ఉంది. ఆ కూతుర్ని వెంట పెట్టుకొని తన స్వగ్రామైనటువంటి మండకుళత్తూరికి వెళ్ళటం సంభవించింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంక ఉన్న ఒక్క బిడ్డే ఇంక సర్వస్వం అనుకుంటూ ఇంకా ఆ అమ్మాయికి 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత వివాహం చేద్దాం అనుకుని, అంటే ఆ కాలంలో బాల్య వివాహాలు చేసేవాళ్ళు కాబట్టి, చిన్న వయసులో వివాహాలు చేసేవాళ్ళు కాబట్టి ఆ పిల్లకి పెళ్లి చేద్దాం త్వరగా అని చెప్పేసి అనుకుని
మంచి సంబంధం ఒకటి చూసి ముహూర్తాలు పెట్టించడం జరిగింది. ముహూర్తాలన్నీ అనుకున్నారు. ఇక వివాహం జరుగుతుంది అనుకున్నటువంటి సమయంలో ఇక 21 రోజుల్లో పెళ్లి ఉందనంగా అమ్మాయికి విషజ్వరం రావడం జరిగింది. అంటే తీవ్రమైనటువంటి జ్వరం వచ్చింది ఆ పిల్లకి. ఆ సమయంలోనే ఆ యువ సన్యాసి తిరిగి హెచ్ఎంఆర్ కళలో కనిపించి, విశ్వనాథుడు నిన్ను పిలుస్తున్నాడు, కొండకి త్వరగా రా అని చెప్పేసి చెప్పి అదృశ్యం అవడం జరిగింది. తర్వాత ఇది జరిగినటువంటి కొద్ది రోజులకే ఈ 3వ సంతానమైనటువంటి ఈ ఆడపిల్ల కూడా, అంటే పెళ్లి ఇంక 21 రోజుల్లో ఉందనంగా ఈ పిల్ల కూడా చనిపోవడం జరిగింది. ఇక భర్త చనిపోయాడు, పిల్లలు చనిపోయారు. ఇక ఉన్నటువంటి ఆ ఒక ఆఖరి బిడ్డ కన్నా పెళ్లి చేసి ఏదో సంతోషిద్దాం, ఆ బాధల్ని మర్చిపోదాం అనుకుంటే ఆ బిడ్డ కూడా చనిపోయింది. ఇంకా ఆ తల్లి పరిస్థితి అంత దారుణంగా ఉంటుంది. ఇక ఆవిడ చాలా దీనాతి దీనంగా రోధిస్తూ తన జీవితం అంతా అంధకారం అయిపోయింది. ఆలోచన శక్తి కూడా నశించింది. ఎటు చూసినా కూడా ఆ పిల్లలు ఒకప్పుడు ఆడుకున్నటువంటి వస్తువులు, అదేవిధంగా ఆ ఇంట్లో ఆ పిల్లలతో కలిసి గడిపినటువంటి క్షణాలే గుర్తుకొస్తాయి కదా, అవే గుర్తుకు రావడం మొదలుపెట్టింది. కిటికీ తలుపు తీసి చూస్తే బయట ఆ పిల్లలు చదువుకున్నటువంటి స్కూల్ కనిపిస్తుంది, బయట వాళ్ళు ఆడుకున్నటువంటి పిల్లలు కనపడతారు. అదేవిధంగా ఇంట్లో ఏ వస్తువు చూసినా కూడా వాళ్ళే గుర్తుకొస్తారు. ఇలాంటి తీవ్రమైనటువంటి మానసిక సంఘర్షణలో ఉన్నప్పుడు తాను అనుకుంది, అంటే ఈ ప్రదేశాన్ని వదిలిపెట్టిపోతే అన్నా కొంచెం మనసు స్థిమితపడుతుందేమో అని చెప్పేసి అనుకొని, అదేవిధంగా తన మనశ్శాంతి కోసం సాధువులకు సేవ చేసుకొని పుణ్యక్షేత్రాలు సందర్శిద్దామనేటటువంటి ఉద్దేశంతో ఉత్తర భారతదేశానికి వెళ్ళింది. చాలామంది అలాంటి సందర్భంలో ఏం చేస్తారంటే అసలు భగవంతుడి మీద నమ్మకాన్ని కోల్పోతారు, లేదా ఇంకో రకంగా మారి దుర్మార్గులుగా మారి వాళ్ళు ఏంటంటే ఇంకా పతనం అయిపోతారు. కానీ కొందరు మాత్రం ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ భగవంతుడి మీద విశ్వాసాన్ని వదిలిపెట్టరు. అలాంటి వాళ్ళల్లో ఒకరి హెచ్ఎంఆర్ అని చెప్పుకోవచ్చు. ఆవిడ ఉత్తర భారతదేశంలోని గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి ఆ క్షేత్రంలోనే ఉండి అక్కడ ఉన్నటువంటి అనేక మంది సాధువులకు సేవ చేస్తూ గడపసాగింది. అక్కడే ఉన్నటువంటి ఒక గురువు గారి దగ్గర అష్టాంగ యోగాన్ని తాను నేర్చుకోవడం జరిగింది. ఆ అష్టాంగ యోగాన్ని ప్రతి నిత్యం కూడా సాధన చేస్తూ ఉండేది. అదేవిధంగా ఈ సాధకులందరికీ కూడా, సాధకులకి, సన్యాసులకి, వీళ్ళందరికీ కూడా భిక్ష పెడుతూ వాళ్ళకి తనకు తోచినటువంటి సహాయం చేస్తూ అక్కడ గోకర్ణ క్షేత్రంలో చాలా కాలం గడిపింది. అయినప్పటికీ కూడా తన మనసులో బాధ మాత్రం పెరిగిందే కానీ ఇంకా తగ్గలేదు. అందువల్ల తిరిగి 1906వ సంవత్సరంలో తన స్వగ్రామైనటువంటి మండకొళత్తూరుకు తిరిగి రావడం జరిగింది. ఆ సమయంలో వాళ్ళ బంధువుల్లో ఒకరైనటువంటి ఒక వ్యక్తి ఆవిడ దగ్గరకు వచ్చి, అమ్మ, మనకి తిరువన్నామలై క్షేత్రంలో ఒక బ్రాహ్మణ స్వామి అని ఉన్నాడు, తపశక్తి సంపన్నుడు, మీరు ఆయన కనుక దర్శించినట్లయితే మీ బాధ చాలా వరకు ఉపశమిస్తుంది అని చెప్పేసి ఆవిడకి సలహా ఇవ్వడం జరిగింది. అయితే స్వామి మౌనస్వామి ఏమి బోధ చేయడు కదా అని చెప్పేసి అడిగితే, ఏం పర్వాలేదమ్మా, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన సమక్షంలో కూర్చున్నా చాలు, నీ బాధలన్నీ కూడా తొలగిపోతాయి అని ఆయన చెప్పిన సలహా మేరకు ఆవిడ అది తీసుకొని తరువాత రోజు తిరువన్నామలైకి ప్రయాణమై వెళ్ళింది. హెచ్ఎంఆర్కు తిరువన్నామలైలో కూడా బంధువులు ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళందరూ తనని పరామర్శించి పాత జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేస్తారు అని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళ ఎవరి దగ్గరికి పోకుండా తన మిత్రురాల్ని వెంట పెట్టుకుని బ్రాహ్మణ స్వామి ఉన్నటువంటి విరూపాక్ష గుహకి వెళ్ళటం జరిగింది. ఆవిడ విరూపాక్ష గుహకి వెళ్ళి స్వామిని దర్శించిన వెంటనే ఆవిడ ఆశ్చర్యానికి లోబనైంది. ఏంటంటే ఆవిడకి ఆ 3 సార్లు కల్లో కనిపించినటువంటి ఆ యువ సాధువు ఆయనే. ఆవిడ సంభ్రమాశ్చర్యాలతో స్వామివారి పాదాల మీద పడి అక్కడే కూర్చుంది. ఈవిడ నోట్లో నుంచి ఒక మాట రాదు, స్వామి మౌనంలో ఉన్నాడు, ఆయన మాట్లాడు. అలాగే ఆయన సమక్షంలోనే విపరీతమైనటువంటి ప్రశాంతత భక్తులకు లభిస్తుంది. ఆవిడ అక్కడే ఆ ప్రశాంతతలోనే కూర్చొని అక్కడే పాదుకుపోయినట్లుగా ఆవిడకి అనిపించిందట. అనిపించిన తర్వాత చాలాసేపటి తర్వాత ఇక వెళ్ళవలసిన సమయం వచ్చింది కాబట్టి ఇంక లేచి, సాయంత్రం అవుతుంది, 4-5 సమయం అవుతుంది, ఆ సందర్భంలో తన మిత్రులతో కలిసి కింద కొండకి దిగుతూ తన కల్లో కనిపించింది ఈ స్వామి 3 సార్లు అని చెప్పిందట. చెప్పి నా గుండెల్లో భారం దిగిపోయినట్లుగా ఇప్పుడు అనిపిస్తుంది అని చెప్పడం జరిగింది హెచ్ఎమ్మ. ఆవిడ అప్పటి నుంచి కూడా ప్రతి నిత్యం స్వామివారి దర్శనానికి వచ్చేది, ప్రతి నిత్యం కూడా స్వామికి భిక్ష సమర్పించేది. ఆ విధంగా తాను చనిపోయేంత వరకు ప్రతి నిత్యం స్వామికి ఆవిడ ఎక్కడ ఉంటే అక్కడికి భిక్ష తీసుకొని వచ్చి సమర్పించడం జరిగింది. మొదట్లో హెచ్ఎమ్మాళ్ గారి తండ్రి ఆవిడికి ధనాన్ని పంపిస్తూ ఉండేవాళ్ళు. అంటే తన భర్త చనిపోయాడు, ఇప్పుడు తాను ఏకాగ్గా ఉంది కాబట్టి ఆవిడ తండ్రి ధనాన్ని పంపిస్తూ ఉండేవాడు పాపం పోషణ నిమిత్తం. ఆ తండ్రి గారు చనిపోయిన తర్వాత ఆవిడ సోదరుడే ధనాన్ని పంపిస్తూ ఉండేవాడు. ఆ ధనాన్ని కూడా ఆవిడ ఎక్కువగా ఈ బ్రాహ్మణ స్వామికి సేవ చేయడానికి, ఆ బ్రాహ్మణ స్వామి దగ్గరికి సందర్శనకు వచ్చేటటువంటి భక్తులకి వాళ్ళ సేవ చేయడానికి ఉపయోగించేది.
స్వామి కొండ మీద ఉన్నటువంటి సందర్భంలో లేదా స్కందాశ్రమంలో ఉన్నటువంటి సందర్భంలో కానీ, రమణాశ్రమం ఏర్పాటైన తర్వాత కానీ, సాయంత్రం 4 గంటల తర్వాత అక్కడ స్త్రీలను ఎవరిని కూడా అనుమతించేవాళ్ళు కాదు. అంటే సాయంత్రం పొద్దుపోయిన తర్వాత స్త్రీలను ఎవరిని కూడా ఆశ్రమంలో ఉండకూడదు అనేటువంటిది ఒక నియమంగా ఉండేది. అందువల్ల పాపం వచ్చినటువంటి వాళ్ళలో ఆడవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు ఏదో ఒక ఏర్పాటు చేసుకోవాలి. అలాంటి వాళ్ళందరికీ కూడా పాపం హెచ్ఎమ్మాళ్ళ గృహమే ఒక సత్రం లాగా అయ్యేది. హెచ్ఎమ్మాళ్ళే వాళ్ళ బాగోగులు చూసుకుంటూ వాళ్ళు ఉన్నన్ని రోజులు కూడా తన ఇంట్లోనే ఉంచుకుని వాళ్ళకి ఆహార విషయాలు ఇవి మొత్తం కూడా ఏర్పాటు చేసేది. అంత సేవ చేసేది. అంటే బ్రాహ్మణ స్వామికి కాకుండా ఆ బ్రాహ్మణ స్వామి కోసం వచ్చేటువంటి భక్తులకు కూడా ఆవిడ విపరీతమైనటువంటి సేవ చేసింది హెచ్ఎమ్మాళ్. ఈ స్వామి వారి యొక్క సేవలో, అదేవిధంగా ఆ స్వామి భక్తుల యొక్క సేవలో తన దుఃఖాన్నంతా కూడా హెచ్ఎమ్మాళ్ మరచిపోవడం జరిగింది. అంతకు ముందున్నటువంటి దుఃఖం, ఆ బాధ ఈ మొత్తం కూడా ఆవిడకి తగ్గిపోవటం ప్రారంభమయ్యాయి. ఆవిడకి ఏ కష్టం వచ్చినా కూడా ఇక బ్రాహ్మణ స్వామి ఉన్నాడు, తనను రక్షిస్తాడనేటువంటి ఒక ధైర్యం ఏర్పడింది. తనకి ఏ కష్ట నష్టాలు వచ్చినా కూడా వెళ్ళి స్వామికి చెప్పుకుంటూ ఉండేది. అలాంటి ఒకనొక సందర్భంలో బ్రాహ్మణ స్వామి సలహా మేరకు ఆవిడ తన సోదరుడి కుమార్తె అయినటువంటి షెల్లమ్మాల్ అనే ఆడపిల్లని తీసుకొచ్చుకొని పెంచుకొని కొంచెం అమ్మాయి పెద్ద అయిన తర్వాత అమ్మాయికి పెళ్లి కూడా చేసింది. పెళ్లి చేసిన తర్వాత కొంతకాలానికి మనవడు పుడితే ఆ మనవడికి బ్రాహ్మణ స్వామి పేరు మీద అంటే అప్పటికి రమణ భగవాన్ అనేటువంటి పేరు వచ్చింది స్వామికి. రమణుడు అనేటువంటి పేరు ఆ పిల్లవాడికి పెట్టడం జరిగింది. ఇలా జరిగి కొంతకాలం తర్వాత అంతా బాగానే ఉంది అనుకున్నటువంటి సమయంలో హఠాత్తుగా ఒకసారి సెల్లమ్మాల్ చనిపోయింది అనేటువంటి వార్త రావడం జరిగింది. ఇప్పటికే కోలుకుని అంతా బాగుంది అనుకున్నటువంటి సమయంలో మళ్ళీ తిరిగి తాను పెంచి పెద్ద చేసి పెళ్లి చేసినటువంటి పిల్ల అర్ధాంతరంగా చనిపోయింది అనేటువంటి విషయానికి ఆవిడ నిశ్చేష్టురాలైపోయింది. తిరిగి మళ్ళీ పూర్వం జరిగినటువంటి ఘటనలే పునరావృతం అవుతాయా ఏంటి, అంటే మళ్ళీ అందరూ చనిపోతారా ఏంటి అని చెప్పేటువంటి తీవ్రమైన దుఃఖంతో పరుగున బ్రాహ్మణ స్వామి దగ్గరికి వెళ్ళి పాదాల మీద పడి జరిగిన విషయం చెప్తే ఆయన అభయం ఇస్తాడు. ఏం జరగదులేమ్మా, బాధపడవాకు అని చెప్తాడు. ఆవిడ ఇంకా సెల్లమ్మాల వాళ్ళ ఊరికి వెళ్ళి అక్కడ ఆ బిడ్డకి ఉత్తర క్రియలన్నీ జరిగిన తర్వాత ఆ పసిబిడ్డను తీసుకొని తిరిగి అరుణాచలానికి వస్తుంది. వచ్చి ఆ బిడ్డను తీసుకొని వెళ్ళి రమణ భగవానుడి ఆ బ్రాహ్మణ స్వామి యొక్క చేతిలో పెట్టి, స్వామి చూడండి, ఇంత చిన్న వయసులోనే వీడి తల్లిని కూడా పోగొట్టుకున్నాడు, ఏంటి ఈ భగవంతుడి లీల అని చెప్పేసి అడుగుతుంది. స్వామి కూడా ఆ సమయంలో ఆ బిడ్డని చేతిలోకి తీసుకుని ఆ పసిబిడ్డని స్వామి కూడా ఆవిడతో పాటు కలిసి కన్నీరు గార్చడం జరిగింది. చాలా మంది జ్ఞాన హృదయం చాలా కఠినంగా ఉంటుంది, పాషాణం లాగా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటారు. కానీ హెచ్ఎమ్మాళ్ తన మనవణ్ణి తీసుకొని వచ్చి స్వామి చేతిలో పెట్టినప్పుడు స్వామి కన్నీరు గార్చడం జరిగింది. అదే స్వామి తన తల్లిగారు వచ్చి ఏకధాటిగా రోధిస్తున్నా కూడా ఎలాంటి స్పందన చేయలేదు. చూడండి, జ్ఞానుల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందువల్లంటే వాళ్ళు దేన్ని కూడా మనసుతోటి ఆలోచించరు. మనమందరం కూడా మనసుకు బానిసలమై మనసు చెప్పినట్టుగా నడుచుకుంటాం. మనం ఎప్పుడైనా ఒక సంఘటన జరిగినప్పుడు, ఒకరు చనిపోయినప్పుడు మనకు ఒకేసారి ఏడుపు అనేది రాదు. మీరు గమనించండి. మనం ఏంటంటే మనసు ముందుగా చెప్తుంది, ఆయన ఒకప్పుడు నిన్ను ఎత్తుకున్నాడు, నీకు చాక్లెట్ కొనిచ్చాడు, నిన్ను అల్లారు ముద్దుగా పెంచాడు, అలా చేశాడు ఇలా చేశాడు అన్నటువంటి విషయాల్ని మనసు ప్రేరేపించడం వల్ల మనకు అప్పుడు దుఃఖం వస్తుంది. అంటే మనసుకు మనం లోబడి మనం ప్రవర్తిస్తూ ఉంటాం ఏ విషయంలో అయినా కూడా. కానీ జ్ఞానులు అలా కాదు, మనసుకు తాము లోబడరు. మనసుని వాళ్ళకి అవసరమైనప్పుడు ఉపయోగించుకుంటారు. అంటే మనసు తమకు బానిసగా ఉంటుంది, మనం మనసుకు బానిసలుగా ఉంటాం. కాబట్టి వాళ్ళు అవసరమైన సమయంలో ఆ మనసును ఉపయోగించుకుంటారు. అందువల్లే హెచ్ఎమ్మాళ్ ఆ బిడ్డను తీసుకొచ్చి చేతిలో పెట్టినప్పుడు ఆవిడతో పాటు, అంటే ఆవిడకి ఓదార్పు కోసం ఆయన కూడా కన్నీరు కాచడం జరిగిందని చెప్పుకోవచ్చు. చాలామంది కూడా రమణ భగవానుడి బ్రాహ్మణ స్వామి యొక్క తల్లిగారు వచ్చి అంతగా ఏడ్చినా, ఎంతగా రోధించినా స్వామి ఉలకలేదు పలకలేదు, చాలా కఠినంగా ఉన్నారని చెప్పేసి అనుకుంటారు. వాస్తవానికి స్వామి ఉన్నటువంటి స్థితి అనేది అర్థం కాకపోవడం వల్ల ఆ విధంగా వాళ్ళు మాట్లాడతారు. జ్ఞానుల యొక్క దృష్టి ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి తెలియకపోవటం వల్ల ఈ విధంగా అనుకుంటారు. వాస్తవానికి వాళ్ళు ఏ దృశ్యాన్ని కూడా లోపలికి తీసుకోరు. నేను ధ్యానానికి సంబంధించినటువంటి విషయాలు చెప్పేటప్పుడు ఈ విషయాలన్నీ కూడా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. కానీ ఆయనకు అంది కదా, అందువల్ల ఆవిడకి ఆయన వచ్చేసరికి ఆ రుణం అనేది తీర్చుకుంటాడు. ఆవిడ తర్వాత ఆయన దగ్గరికి వస్తుంది, ఈయన దగ్గరే ఉంటుంది, రమణ భగవానుడి దగ్గరే ఉంటుంది. ఆవిడలో ఉన్నటువంటి ఆ పూర్వ సంస్కారాలు, బ్రాహ్మణ సంస్కారాలు ఏమున్నాయో వాటన్నిటిని కూడా పోగొడతాడు స్వామి. చిన్న చిన్నగా కఠినంగా ప్రవర్తించి పోగొట్టి చివరికి ఆమెకు మోక్షాన్ని కూడా స్వామి ప్రసాదిస్తాడు. ఆ రుణాన్ని ఆ విధంగా ఆవిడ కన్నది కదా, 9 మాసాలు మూసుకొని పెంచింది కాబట్టి ఆ రుణాన్ని కూడా స్వామి ఆ విధంగా మోక్షాన్ని ప్రసాదించి ఆ రుణాన్ని కూడా తీర్చుకోవడం జరిగింది. అది మనకి భవిష్యత్తులో తర్వాత చెప్పుకోబోయేటువంటి కథల్లో వస్తుంది. హెచ్ఎమ్మాళ్ గారు
ఉత్తరాదిలో ఒక గురువు గారి దగ్గర అష్టాంగ యోగం నేర్చుకుందని చెప్పాం కదా. ఆవిడ ప్రతి నిత్యం కూడా దాన్ని సాధన చేస్తూ ఉండేది. ఆ సందర్భంలో ఒకానొక సమయంలో ఆవిడ ఇంట్లో ఉండి నాసికాగ్రహం మీద దృష్టి నిలిపి అక్కడ ఒక జ్యోతి దర్శనం ఇవ్వడంతో దాని మీద ఏకాగ్రతగా ఉండి గంటల సేపు ధ్యానంలో మునిగిపోయిందట. హెచ్ఎంఆర్ దగ్గరికి ఆ భక్తులు ఈ భక్తులు వచ్చిపోతూ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ చూసి ఉలక్కుండా పలక్కుండా ఉండేసరికి చనిపోయిందని చెప్పేసి నిర్ణయించుకొని అంతా ప్రచారం చేశారు చనిపోయిందని. రమణ భగవానుడు కూడా చెప్పడం జరిగింది. ఆయన కూడా ఏం మాట్లాడలేదు, గమ్ముగా ఉన్నాడు. కానీ తర్వాత రోజు ఆవిడ ఆ ధ్యానం నుంచి బయటకు వచ్చిన తర్వాత రమణ భగవానుడి దగ్గరికి వెళ్ళి చెప్తుంది, స్వామి నాకు ఈ విధంగా ఒక జ్యోతి కనిపించింది కళ్ళ మధ్య అని చెప్పేసి చెబితే ఆయన, ఈ జ్యోతి అయినా సరే మనకి ధ్యానంలో ఏవి కనిపించినా సరే మొత్తం కూడా కేవలం దృశ్యాలు. ఆ దృశ్యాన్ని చూస్తున్నది ఎవరు అనేటటువంటి దాని మీదే నీ ఏకాగ్రత పెట్టు, అదే పరమపదం. కానీ ఇలాంటి దృశ్యాలు లేకపోతే ఈ మొత్తం కూడా కాదమ్మా అని చెప్పేసి తనకు చెప్తారు. ఎవరైనా అష్టాంగ మార్గంలో ఉన్నా కానీ వేరే మార్గంలో ఉన్నా కానీ హఠాత్తుగా వాళ్ళని ఈ విచార మార్గంలోకి మార్చాలని చెప్పేసి స్వామి ఎప్పుడూ అనుకోలేదు. వాళ్ళని నిదానంగా ఈ విచార మార్గమే చివరికి అంతిమమైనటువంటి సులువైనటువంటి మార్గం అని వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా చేసి ఆ మార్గంలోకి రంపించడం జరిగిందే కానీ ఎప్పుడు కూడా బలవంతంగా వారిని ఈ మార్గమే ముఖ్యమైనది అని చెప్పి వాళ్ళని బలవంతంగా మార్చే ప్రయత్నం చేయలేదు. ప్రతి నిత్యం కూడా హెచ్ఎంఆర్ స్వామికి ఆహారం తీసుకొని వస్తుంది కదా, కొండ మీద ఉన్నప్పుడు ఆ మెట్లన్నీ ఎక్కి వచ్చేది. అలా విధంగా రమణాశ్రమానికి ఇలా వచ్చేటువంటి సందర్భంలో అనేక సార్లు ఆవిడికి స్వామి అనేక లీలల్ని ప్రదర్శించడం జరిగింది. ఇన్ని లీలలు ప్రదర్శించినప్పటికీ కూడా ఆయన ఎప్పుడు కూడా వాటిని నేను ప్రదర్శించానని చెప్పేసి ఎప్పుడు ఆయన ఒప్పుకోలేదు. ఎవరన్నా అడిగినా కూడా వాటిని పట్టించుకున్నట్లుగా ఉండేవాడు. ఈ లీలల ప్రదర్శన ఎందువల్లంటే ఆ భక్తులకి తమ పట్ల ఇంకా ప్రగాఢమైనటువంటి విశ్వాసం కలగడం కోసం వాళ్ళ యొక్క అంటే వాళ్ళ అర్హతను బట్టి వాళ్ళకి అలాంటి దృశ్యాలు కూడా కనిపించేవి. హెచ్ఎంఆర్ ఒక సందర్భంలో మెట్లన్నీ ఎక్కి కొండ మీదకు వస్తున్నటువంటి సందర్భంలో బ్రాహ్మణ స్వామి అక్కడ విరూపాక్ష గుహలో ఒక ఉత్తరాదికి చెందినటువంటి ఒక బ్రాహ్మణుడితోటి మాట్లాడుతూ ఉన్నాడట. కానీ హెచ్ఎంఆర్ మెట్లెక్కి వస్తుంది కదా, ఆ మెట్ల మీదే కొంత దూరంలో ఆ బ్రాహ్మణుడితో కలిసి కూర్చొని ఈ బ్రాహ్మణ స్వామి మాట్లాడుతున్నట్టుగా ఆవిడ కనపడి పరుగున వాళ్ళ దగ్గరికి వెళుతాము అని అనుకుంటూ వెళుతున్నటువంటి సందర్భంలో వెనుక నుంచి అక్కడికి ఎందుకు వెళుతున్నావు, నేను ఇక్కడే ఉన్నాను నీ వెనక వైపు అన్నట్లుగా వినపడిందట బ్రాహ్మణ స్వామి గొంతు. ఆవిడ ఉలిక్కిపడి వెనక తిరిగి చూస్తే వెనక ఎవరు లేరు, తిరిగి ఇటు చూస్తే ముందు కూడా ఎవరు లేరు. ఇంకా ఆవిడ విరూపాక్ష గుహకి వెళ్ళి చూస్తే అక్కడ నిజంగానే ఆవిడ ఎవరినైతే చూసిందో ఆ కొత్త ఆయన ఎవరో కూడా ఆవిడకి మొహం తెలియదు. అలాంటిది ఆయన అక్కడే ఉన్నాడు, బ్రాహ్మణ స్వామి ఆయనతో మాట్లాడుతున్నాడు. ఆ దృశ్యాన్ని చూసి ఆ వణికిపోయింది. అప్పుడు స్వామి అడుగుతాడు, ఏమైందమ్మా, ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని చెప్తే ఆవిడ చెబుతుంది, స్వామి మీరు నాకు ఇలాగ మెట్ల మీద కనిపించారు, ఈయనెవరో కూడా నాకు తెలియదు, ఈయన కూడా నాకు అక్కడ మెట్ల మీద కనిపించాడు. నేను మీ దగ్గరికి వద్దాం అనుకునేసరికి వెనక నుంచి మీ గొంతు వినపడింది, వెనక తిరిగి చూస్తే వెనక ఎవరు లేరు, ముందు ఎవరు లేరు, తీరా ఇక్కడికి వచ్చి చూస్తే మీరిద్దరు ఇక్కడ కనిపించేసరికి నాకు మతిపోయింది అని చెప్తుంది. అప్పుడు అక్కడే ఉన్నటువంటి ఆ ఉత్తరాదికి చెందినటువంటి ఆ శాస్త్రి గారు స్వామితో అంటాడు, స్వామి ఇప్పుడు మీ భక్తులకే లీలలను ప్రదర్శిస్తారా, మాలాంటి వాళ్ళకి మీ లీలలను మీరు చూపించరా అని చెప్పేసి అడుగుతాడు. అడిగితే లేదు నాయన, లీలా లేదు, ఏమీ లేదు, ఆవిడ ఎప్పుడు కూడా నన్నే స్మరించుకుంటూ ఉన్నందువల్ల ఆవిడకి అలా కనిపించి ఉండవచ్చు అని చెప్పి స్వామి అందరితో ఆ విషయాన్ని దాటవేయడం జరిగింది. అదేవిధంగా ఒకనొక సందర్భంలో హెచ్ఎంఆర్ స్వామికి ఆహారం తీసుకొని వస్తూ ఉంది. అప్పుడు కుండపోత వర్షం కురుస్తుంది. అయినా కూడా ఆవిడ కుండపోత వర్షం కానివ్వండి ఏమైనా సరే స్వామికి ఆవిడ ఆహారం సమర్పించాల్సిందే. ఆవిడ దాన్ని ఒక నియమంగా పెట్టుకుంది. ఆ కుండపోత వర్షంలో చాలా దూరం వచ్చి అలసిపోయి ఒక కొండని ఆసరాగా చేసుకొని అక్కడ కూర్చుంటే దూరంగా కొంత దూరంలో స్వామి ఆవిడ కనిపిస్తున్నాడట. ఈ మొత్తం కుండపోత వర్షం కురుస్తుంది కానీ స్వామి ఉన్నటువంటి ప్రదేశంలో మాత్రం 3-4 గజాల దూరం వరకు కూడా ఒక్క చుక్క నీరు కూడా పడట్లేదంటే అక్కడ వర్షం గొడవట్లేదు ఆయన చుట్టుపక్కల. అంటే ఆయన ఉన్నంత వరకు కూడా వర్షం అనేది లేదు, మిగతా అంతా కూడా కుండపోతగా భారీ వర్షం కురుస్తుందట. ఆ దృశ్యాన్ని కూడా చూసి ఆవిడ భక్తి ఇంకా ప్రగాఢమైపోయింది. ఈ విధంగా అనేక లీలలను కూడా స్వామి తమ భక్తుల కోసం అనుగ్రహించడం జరిగింది. ఒకానొక సందర్భంలో హెచ్ఎంఆర్ స్వామికి ఆహారం తీసుకొని వస్తున్నటువంటి సందర్భంలో ఒక కాకి ఒక చిలుకని పడవటం వల్ల అది కింద పడిందట. అది తిరిగి ఎగరలేకపోతుంటే పాపం హెచ్ఎంఆర్ బాధపడి ఆ చిలకను తీసుకుని బ్రాహ్మణ స్వామి దగ్గరికి తీసుకొచ్చి స్వామికి ఇవ్వడం జరిగింది. దానికి ఎన్ని సపర్యలు చేసినా కూడా పాపం అది చనిపోవడం జరిగింది. అప్పుడు స్వామి హెచ్ఎంఆర్ దాన్ని తీసుకొని పోయి ఒక చోట కూర్చిపెట్టి దాన్ని సమాధి చేసి ఇక్కడ ఒక భవనం వెలుస్తుంది అని చెప్పి స్వామి చెప్పాడట. నిజంగానే కొంతకాలం తర్వాత అక్కడ ఒక భవనం ఏర్పడటం, దాని దగ్గరలో ఉన్నటువంటి ఒక గుహ కిలి అంటే చిలక, కిలి గుహ అనేటువంటి పేరు రావడం కూడా జరిగింది.
చాలామంది ఏం చెప్తుంటారంటే స్త్రీలకు ఆత్మ విచారణ అర్హత లేదు అని చెప్పి చాలామంది చెబుతూ ఉంటారు. కానీ ఆత్మనిష్ఠులైనటువంటి స్త్రీలకు పరమహంసల దేహము వలె వారి దేహము కూడా సమాధి చేయాలి అని చెప్పేసి రమణ గీతలో స్వామి ప్రమాణాలతో సహా రుజువు చేయడం జరిగింది. అరుణాచలంలో శేషాద్రి స్వామి ఉన్నాడని చెప్పుకున్నాం కదా. ఆ శేషాద్రి స్వామి ఎవరిని కూడా తన దగ్గరికి రానివ్వడు. ఎవరన్నా దగ్గరికి వచ్చినా కూడా రాళ్లతో తరుగుతాడు ఆయన. అంటే ఆ విధంగా ప్రవర్తిస్తాడు. ఆయన మహాజ్ఞాని అయినప్పటికీ కూడా ఎవరికి అందుబాటులో ఉండడు ఆయన. తన దగ్గరికి ఎవరిని రానివ్వడు, తాను ఎవరి దగ్గరికి పోడు. అలాంటి శేషాద్రి స్వామి హెచ్ఎంఆర్ ఇంటికి మాత్రం భిక్ష కోసం వచ్చేవాడు. అదేవిధంగా ఎప్పుడన్నా హెచ్ఎంఆర్ పాపం కొండ దిగి వచ్చేటువంటి సందర్భంలో చీకటి పడితే ఆవిడకి తోడుగా వచ్చి ఇంటి దగ్గర దిగబెట్టి వెళ్ళేవాడు. చాలా సందర్భాల్లో ఈ శేషాద్రి స్వామి ఆవిడికి అనేక విషయాల్ని ఉపదేశించడం జరిగింది. ఒక సందర్భంలో శేషాద్రి స్వామి హెచ్ఎంఆర్ ఇంటికి వెళ్ళినప్పుడు హెచ్ఎంఆర్ శేషాద్రి స్వామి పటాన్ని, రమణ భగవానుడి పటాన్ని పూజా గదిలో పెట్టి పూజ చేస్తూ ఉంటుంది. శేషాద్రి స్వామి వెళ్ళి ఏం చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతాడు. స్వామి పూజ చేస్తున్నాను అంటుంది. ఈ పూజలు ఇవన్నీ ఎందుకు, ధ్యానం చేయటం లేదా అని చెప్పేసి ఆయన అడుగుతాడు. అంటే ఆవిడకి తెలిసినప్పటికీ కూడా ధ్యానం ఎలా చేయాలి స్వామి కొంచెం చెప్పండి అంటుంది. అప్పుడు ఆయన అక్కడే కూర్చొని 4-5 గంటల సేపు తీవ్రమైనటువంటి ధ్యానంలో ఉండి 5 గంటల తర్వాత ధ్యానంలోంచి బయటకు వచ్చిన తర్వాత చూసావా హెచ్ఎమ్మ ఎలా చేయాలో అని చెప్పి చెప్పాడట. సాధారణంగా శేషాద్రి స్వామి యొక్క ప్రవర్తన తెలిసినటువంటి వాళ్ళు, అంటే ఆయన ఎవరితో మాట్లాడు, ఎవరి దగ్గరికి రానివ్వడు, ఎవరి దగ్గరికి వెళ్ళడు, అంత కోపంగా ఉంటాడు. అలాంటి వాడు ఆవిడని అనుగ్రహించి అసలు ధ్యానం ఎలా చెయ్యాలో చూపించడం అనేది ఆవిడ పూర్వజన్మ సుకృతం అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అదేవిధంగా ఒకనొక సందర్భంలో హెచ్ఎంఆర్ తన ఇంట్లో పురాణ శ్రవణాన్ని ఏర్పాటు చేసుకుంది. ఒక పండితుడు వచ్చి పురాణాన్ని అనర్గళంగా వినిపిస్తూ ఉంటే అక్కడ చాలా మంది శ్రోతలు కూడా వింటూ ఉన్నారట. ఆ సందర్భంలోనే శేషాద్రి స్వామి అక్కడికి వెళ్ళటం తటస్థించింది. ఆయన వెళ్ళగానే ఆ బ్రాహ్మణుడు శేషాద్రి స్వామిని చూసి, ఇలాంటి వాళ్ళకి 1000 జన్మలు ఎత్తినా కూడా ఇలాంటి జ్ఞానం వస్తుందా అని చెప్పేసి అన్నాడట. ఇప్పుడు హెచ్ఎంఆడి పాపం ఏమీ అనలేకపోయింది. అనలేక మనసులో మాత్రం శేషాద్రి స్వామి ఈ యొక్క పండితుడి యొక్క గర్వాన్ని అనచాలి అని చెప్పేసి అనుకుందట. ఆ క్షణమే శేషాద్రి స్వామి ఈ వేదాల్లో ఉన్నటువంటి 4 మహావాక్యాలను ప్రమాణంగా తీసుకుని గంట సేపు అనర్గళంగా ఉపన్యాసం చెప్పాడట. అది విని అక్కడ ఉన్నటువంటి శ్రోతలందరూ కూడా మంత్రముగ్ధులైపోయారట. ఇలాంటి అనేక లీలల్ని శేషాద్రి స్వామి కూడా ప్రకటించడం జరిగింది. రమణ భగవానుడు కానివ్వండి, శేషాద్రి స్వామి కానివ్వండి, హెచ్ఎంఆర్కి అనేక లీలను అనుగ్రహించడంలో ముఖ్య ఉద్దేశం వారి యొక్క భక్తి ప్రగాఢం అవ్వటం, తద్వారా వాళ్ళ సాధన కూడా మరింత వేగవంతం అవ్వటం. అంటే వాళ్ళు సరి అయినటువంటి మార్గంలో ఉన్నాము అన్నటువంటి నమ్మకం వాళ్ళకి కల్పించటం. మనం భగవాన్ రమణ మహర్షి జీవిత చరిత్రలో 6వ భాగం ఈరోజు పూర్తి చేసుకున్నాం. రేపు 7వ భాగంలో బ్రాహ్మణ స్వామికి జగద్విఖ్యాతిగాంచేటువంటి భగవాన్ రమణ మహర్షి అనేటువంటి నామధేయాన్ని, బిరుదుని ప్రసాదించినటువంటి వాడు, మహాపండితుడు, మన తెలుగువాడు అయినటువంటి కావ్యకంఠ గణపతి మునీంద్రుల వారి యొక్క వృత్తాంతం కూడా మనం రేపు రమణ భగవానుడి చరిత్రలో భాగంగా చెప్పుకుంటాం. రేపు 7వ భాగంలో మళ్ళీ తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, ఓం నమో భగవతే అరుణాచల రమణాయ. సర్వే జనా సుఖినో భవంతు.